వెల్కమ్ బ్యాక్ టు అనిక్ష కళ్యాణ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ వీడియోలో డే ఇన్ మై లైఫ్ సింపుల్‌గా చెప్పాలంటే ఆడవాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ దాకా చేసే పనుల్లో ముఖ్యమైనది వంట. సో, అది నేనెలా మేనేజ్ చేసుకుంటానో చూపిస్తాను. చూసేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్, ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ కోసం నేనైతే రైస్ పెట్టేశాను. ఇంకా టమాటా పప్పు, ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంత ఈజీగా వెజిటబుల్స్ కట్ చేసేస్తే ఎంత బావుంటుంది. ఊహించుకోవడానికి చాలా బావుంది కదా! బట్ అలా అయితే అవ్వదు కదా! మనకి అన్ని పనులు చేసుకోవాల్సిందే. తప్పదు. ఇంకిక్కడ నాకు కావాల్సినంత ఆనియన్‌ని నేను తీసుకొని మిగతాది నేను ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో. మనం ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత యూజ్ చేయకపోతే దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడం మంచిది. ఎందుకంటే బయట ఉన్న ఆనియన్స్ తొందరగా బ్యాక్టీరియా గానీ ఇవన్నీ పట్టేస్తాయి. సో, అందుకని ఎప్పుడైనా ఎక్కువసేపు ఆనియన్స్ బయట ఉంటే దాన్ని యూజ్ చేయకూడదు అంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ నేను ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే నేను యాక్చువల్‌గా ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు పానీపూరి బండి దగ్గర గానీ, మసాలా బండి దగ్గర గానీ ఆనియన్స్ కావాలని ఎక్కువ అడిగి వేయించుకుంటాను. భయ్యా థోడా ప్యాజ్ డాలో భయ్యా అని. బట్ అవి ఎప్పుడో కట్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా కొన్ని సార్లు అలాంటివి తినకూడదు. ఎప్పుడైనా మనం ఆనియన్స్ వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు ఫ్రెష్‌గా కట్ చేసిన ఆనియన్సే వేయించుకోవడం బెటర్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్‌లో నన్నేసుకుంటారు. ఇంక ఇక్కడ ఆపేస్తాను. సో, ఇక్కడైతే నేను పప్పులోకి వెల్లుల్లి ఇంకా జీలకర్ర మిక్సీ పట్టుకుంటున్నాను. యాక్చువల్లీ మా మమ్మీ టిప్ పప్పులో ఎప్పుడైనా వెల్లుల్లి ఇంకా జీలకర్ర నూరేసి వేస్తే టేస్ట్ చాలా బావుంటది పప్పు. ఇక్కడైతే నేను ముందుగానే అన్నీ కొంచెం ఆయిల్‌లో అట్లా ఫ్రై చేసేసుకున్నాక పప్పేసేసి తర్వాత వాటర్ పోసేస్తాను. సో, అందరూ చేసుకున్నట్టే పప్పు బట్ కొంచెం డిఫరెంట్‌గా ఇలా తొక్కి వేసుకుంటే చాలా బావుంటది పప్పు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒక సైడ్ నేను క్రిష్విన్‌కి రైస్ పెట్టేశాను. ఇంకొక సైడ్ నేను పప్పు కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా! దానికోసం కొంచెం ఆయిల్‌లో తాలింపు దినుసులేసేస్తున్నా. ఇంకా క్రిష్విన్ రైస్ అయిపోయింది. సో, నేను అది తీసేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారా క్రిష్విన్ ఏం చేస్తున్నాడో? ఎంత క్యూట్‌గా ఆడుతున్నాడో కదా! ఫస్ట్‌లో క్రిష్విన్‌కి నేను టాయ్స్ అన్నీ కలిపేసి ఒక బిన్‌లో వేసేదాన్ని. సో, దాంట్లో ఏది కావాలంటే తను అది తీసుకొని ఆడుకునేవాడు. బట్ అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి అసలు దాని వైపు కూడా వెళ్ళేవాడు కాదు. ఇంకొకసారి అన్నీ తీసి విసిరేస్తూ ఉండేవాడు. సో, నెక్స్ట్ నాకు కళ్యాణ్ ఏం చెప్పారంటే ఇలా కాదు వీక్ ఒక టాయ్‌ని ఇచ్చి ట్రై చెయ్యి. ఎందుకంటే తను కొత్త టాయ్ వచ్చిన వెంటనే ఎక్సైట్ అవుతాడు. అలాగే ఉన్న టాయ్‌తో చక్కగా ఆ వీక్ అంతా ఆడుకుంటాడు అన్నారు. సో, నేనైతే అది ట్రై చేశాను. నాకైతే వర్కౌట్ అయింది. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకెలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈలోపు ఇక్కడ ఆలు ఫ్రై అవుతూ ఉన్నాయి. సో, దీంట్లోకైతే నేను ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం అలాగే వెల్లుల్లి కూడా కొంచెం తొక్కేసి వేస్తాను. సో, నాకు అలా వేసుకుంటే టేస్ట్ నచ్చుతుంది. ఒకసారి దీంట్లో వెల్లుల్లి కారం కూడా వేసుకుంటాను. అది వేస్తే వెల్లుల్లి స్కిప్ చేసేస్తా. చెప్పడం మర్చిపోయాను. పొటాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ముందే వేసుకుంటే కలర్ త్వరగా చేంజ్ అయిపోతాయి. అందుకే నేను కొంచెం ఆలు ఫ్రై అయిన తర్వాతే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంతకు చెప్పినవన్నీ వేసేసుకున్నాను. పసుపు, ఉప్పు, కారము. అలాగే దీంట్లో కరివేపాకు పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను. కరివేపాకు ఎప్పుడైనా లేనప్పుడు నేను ఇలా పొడి వేసేసుకుంటా. ఇంకా లాస్ట్‌లో పప్పులోకి తాలింపు వేసేసుకున్నాను. అలాగే పప్పులోకి ఒడియాలు ఇంకా చల్లమిర్చి కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక అదంతా నేను క్యాప్చర్ చేద్దామంటే నా ఫోన్‌లో ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఇంకా అందుకని లాస్ట్‌లో ఇలా వీడియో తీసుకున్నాను. యూజువల్లీ మాకు లంచ్ 12:30 కల్లా అయిపోతుంది. ఆ తర్వాత 4కి మేము స్నాక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తింటాము. ఇంకా కళ్యాణ్ అయితే నా కోసం ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఉంచేశారు. సో, దానిపైన నేను లైట్‌గా హనీ వేశాను. ఇంకా అందరం కలిసి ఫ్రూట్స్ తిన్నాము. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. ఇంత బాగా వర్షం పడింది. ఇక ఇప్పుడైతే మబ్బులు అలా వెళ్తుంటే నాకు చాలా క్రేవింగ్స్ స్టార్ట్ అయినాయి. సో, వేడిగా ఏదైనా చేసుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ చూపిస్తున్నా కదా! అదైతే మాకు బ్యాక్ యార్డ్‌లో నుంచి కనిపిస్తది. ఒక చిన్న చెరువులాగా ఉంటది. వ్యూ అయితే చాలా బాగుంటది మాకు బ్యాక్ యార్డ్ నుంచి. క్లైమేట్ ఇంత బాగుంటే వేడిగా ఏదైనా తినాలనిపిస్తది కదా! సమోసా, బజ్జీ, పునుగులు అబ్బా! అదే ఇండియాలో అనుకోండి
వెళ్ళి ఏ ఎల్లమ్మ దగ్గర పుల్లమ్మ దగ్గర మా డాడీ ఇలా అడిగిన వెంటనే అలా పునుగులో బజ్జీలో తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇక్కడ అన్నీ మనమే చేసుకోవాలి కదా. సో పదండి వెళ్ళి బజ్జీలు వేసుకుందాం. రాత్రంతా గొస్సాయే పొద్దంతా ఆసాయే. ఇలా బజ్జీలు వేస్తుంటే నాకు సడన్గా నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ కలిసి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఒక బజ్జీ బండి ఉంటుంది. అక్కడ డైలీ నేను బజ్జీలు తీసుకునేదాన్ని. నాకెందుకు అక్కడ బజ్జీ ఇష్టం అంటే యాక్చువల్లీ నాకు బజ్జీ కంటే వాళ్ళు ఇచ్చే నిమ్మకాయ కారం చాలా ఇష్టము. మా సైడ్ కొన్ని బజ్జీ బండి దగ్గర నిమ్మకాయ కారంతో ఇస్తారు బజ్జీలు, కొన్ని చోట్ల పల్లి చట్నీ కానీ ఇంకా టమాటో చట్నీ ఇట్లా వేసిస్తారు. కానీ నాకైతే ఆ నిమ్మకాయ కారంతో ఉంటేనే బజ్జీలు బాగా నచ్చుతాయి. సో నేనైతే ఈ బజ్జీల కోసం నిమ్మకాయ కారము ఇంకా ఉల్లిపాయలు వేసి చేసుకున్నాను. యాక్చువల్లీ ఏమంటారంటే మేము ఉల్లిపాయ బజ్జీ అంటాం మా సైడ్. సో అలా తెనాలి స్టైల్లో ఉల్లిపాయ బజ్జీ చేసుకున్నాను. బజ్జీ లోపల స్టఫ్ చేసుకోవడానికి ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, మన దగ్గర ఏ పొడి ఉంటే అవన్నీ వేసేసేయండి. తర్వాత దాంట్లో నిమ్మకాయ పిండేసి ఆ ఉల్లిపాయ స్టఫింగ్ అంతా తీసుకొని బజ్జీ లోపల పైన అంతా పెట్టేసుకొని అలా బజ్జీ తింటే ఉంటుందండి. ఒకసారి మనకి మన తెనాలి మిర్చి బజ్జీ గుర్తు రావాల్సిందే. మొత్తానికి సింపుల్గా చెప్పాలంటే డిన్నర్కి అయితే మిర్చి బజ్జీలు చేసుకున్నాము, ఎందుకంటే క్లైమేట్ అలా ఉంది. మరి ఇంకా దీంట్లోకి మనం పెరుగు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా 2 బజ్జీలు పెరుగు కూడా వేసుకొని తినేసాము. మొత్తానికి పెరుగు బజ్జీలతోటి డే అయితే ఎండ్ చేసుకున్నాం. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనీక్ష కళ్యాణ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్. అన్నట్టు ఇలా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా? ఒకవేళ నచ్చితే కంటిన్యూ చేయమని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వద్దురా బాబు మాకు ఈ గోలా అనుకున్నా కంటిన్యూ అనే కామెంట్ చేయండి.